నిర్లక్ష్యంతో కూడుకున్న నేచర్ ఉండకూడదు. నిర్లక్ష్యం అనేది వేరే విషయం. ఈజీ నేచర్ అంటే ఎటువంటి సమయమో, ఎటువంటి వ్యక్తో, ఎటువంటి పరిస్థితో దాన్ని పరిశీలిస్తూ స్వయాన్ని సరళంగా చేసుకోవాలి. ఈజీ అనగా కలుపుకునే స్వభావం. బాబా అంటున్నారు, బిగుసుకపోయి ఉండే నేచర్గా విపరీతమైన అఫీషియల్గా ఉండకూడదు. అఫీషియల్గా ఉండడం మంచిదే, కానీ అది విపరీతంగా ఉండకూడదు. సమయాన్ని బట్టి అఫీషియల్గా ఉండడం అనేది ఒక్కొక్కసారి గుణంగా లేదా విశేషంగా కనిపించదు. చిన్నవారైనా పెద్దవారైనా కానీ సమయానికి మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. కలుపుగోలుతనం కలవారిగా ఉండాలి. పెద్దవారితో పెద్దరికంతో నడవాలి, చిన్నవారితో చిన్నవారిగా నడపగలగాలి. సహచరులతో సహచరులుగా అయి నడవాలి. పెద్దవారి పైన గౌరవంతో నడవాలి.